హలో, లెట్స్ స్టార్ట్ అగైన్. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ జరిగింది. ఇప్పుడే చూసాను. చాలా బాగుంది. గేమ్స్ అన్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు కొత్తగా. ఫైనల్గా టాప్ 6 జోడీస్ని ఫైనల్కి తీసుకొచ్చారు. ఎలా పెట్టారంటే గేమ్స్ అందరికీ కూడా ఇప్పుడు అన్ని లెవెల్స్ పెట్టేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరిని లీస్ట్ వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారనమాట. అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయింది ప్రదీప్ అండ్ సరస్వతి. అదేంటి F2 సినిమాలో అంతేగా ఉంటాడు కదా ఆయన వైఫ్. వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి లీస్ట్లో ఉందైతే అమర్దీప్ తేజస్విని ఎలిమినేట్ అవ్వాలి. బట్ గేమ్లో ఒక చిన్న తప్పు చేయడం వల్ల రాకేష్ సుజాత ఎలిమినేట్ అయిపోయారు. అమర్ వాళ్ళకి లక్ కలిసి వచ్చింది. బట్ నెక్స్ట్ రౌండ్లో మాత్రం అమర్దీప్ తేజునే ఓడిపోయారు. థర్డ్ ఎలిమినేట్ అయిపోయారు అమర్దీప్ తేజస్విని. నెక్స్ట్ వచ్చేసి యష్ అండ్ సోనియా వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. కానీ చాలా బాగా ఆడారు యష్ సోనియా. ఇంకా ఆదిరెడ్డి కవిత ఇంకా ప్రేరణ శ్రీపాద్ వాళ్ళిద్దరూ ఫైనల్కి వచ్చారు. ఇక ఫైనల్లో మాత్రం వీళ్ళే ప్రేరణ శ్రీపాద్ వాళ్ళే గెలిచారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకు బాగా అనిపించింది ఏంటంటే ఆదిరెడ్డి కవిత ఇంకా యశ్ సోనియా వాళ్ళ పేరు చాలా బాగా ఆడారు అన్ని గేమ్స్లో కూడా. బట్ ప్రేరణ వాళ్ళకి ఇలా కలిసి వచ్చి ఇంకా వాళ్ళే విన్ అయిపోయారు. యాక్చువల్లీ నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే అన్ని గేమ్స్ కూడా అందరికీ పెట్టేసి ప్రతి గేమ్లో కూడా పాయింట్స్ తీసుకొని ఉంటే బాగుండేది. టాప్లో వచ్చిన వాళ్ళకి కొన్ని పాయింట్స్, సెకండ్ వచ్చిన వాళ్ళకి కొన్ని పాయింట్స్, అలా పాయింట్స్ తీసుకొని అన్నిట్లో కూడా ఫైనల్గా పాయింట్స్ అన్ని కౌంట్ చేసేసి ఓవరాల్గా ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంటే బాగుండేది. ఇలా ఒక్కొక్క గేమ్లో ఓడిపోయిన వాళ్ళని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళిపోయేసరికి ఏంటంటే చిన్న తప్పుకి కూడా ప్రతిదానికి లక్ కలిసి రాకపోయినా చిన్న మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందనమాట. సీజన్ అంతా మంచిగా ఆడి లాస్ట్లో ఇట్లా అయిపోతే బాధపడతారు కదా. అలా అందరికీ మాత్రం సర్ప్రైజ్ ఫొటోస్ ఇచ్చారు. అవి మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ప్రేరణ వాళ్ళకి 15 lakhs చెక్ కూడా ఇచ్చారు.